దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానికా? ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది? ఎవరు నన్ను ప్రోత్సహించేది? ఎవరు నా ప్రజల్ని బయటికి తెచ్చేది? ఎవరు? వారికి అయితే అక్కడేనా? వారికి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? ఈ మొర చేరింది మోషే బాల. ప్రభువు తానే దిగొచ్చాడు. ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు, మోషే కోసం దిగొచ్చిన ప్రభు, బర్తిలోమయి కోసం నడిచొచ్చిన ప్రభు, రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో ఉన్న ఆమె దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా? నో, నువ్వు కాదు, తానే నీ వద్దకు దిగి వస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను కాదు, తానే 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 నీ కొరకు దిగి వస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల విషయమై నీకు తోడై ఉండే ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. కొన్ని అనుభవాల కోసం అంతే ఈ ఎడబాటు. అనుభవ పాఠాలు పూర్తయినాక ఆయనే వస్తాడు. వచ్చి మోషే సమూయేలు తల్లిని కూడా వదిలేసావు, తండ్రిని వదిలేసావు, నేనే తల్లిదండ్రి అనుకున్నావు నా కుమారుడా సమూయేలు, రా నీతో మాట్లాడతాను, రా నీతో మాట్లాడతాను, రా ఏలీ తర్వాత నీవే ప్రవక్తవే, రా దిగిరాలా? సమూయేలు కోసం దిగిరాలా? గానుగ చాటు నుండి తన గతిని, తన వారి గతిని చూసి ఏడ్చుకుంటూ బాధపడుతున్న గిద్యోనును చూచి, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నీకోసమే వచ్చారా. ఎవరు వచ్చారు? గిద్యోను పోయాడా? అది యేసయ్య వచ్చాడా? సీమోను ఏం చేపలు లేవా? ధోని అంతా ఖాళీగా ఉంది. అరే రే, ప్రయాస అంతా ఒట్టిదేనా? కదా, నేను ఎక్కుతారా నీ ధోని? నేను ఎక్కుతారా? 2 ధోనిలు మునుగునంత చేపలు నీకు ఇస్తాదా? నేనే వచ్చా నీకోసం దా. ప్రభు తానే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు తానే నీ వద్దకు వస్తున్నాడు. ఏ రూపేణ వస్తాడు నాకు తెలియదు, నిన్ను దర్శిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పు, విశ్వాసంతో చెప్పు ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ఆవేదన అంతా ఎరుగున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. క్రీస్తులో హల్లెలూయా. బిడ్డ గుర్తుపెట్టుకో, 2 ధోనిలు మునగ చేపలు చూపించి రా, ఈ చూసావుగా, నిన్ను మనుషుల్ని బట్టే జాలర్ని చేస్తాను రా. నీకు ఇవి ఇచ్చి నిన్ను వ్యాపారాల్లో నెట్టడానికి కాదు నిన్ను వచ్చింది, నిన్ను నా పనికి పిలవడానికి వచ్చాను. నువ్వు ఈ చేపలు కాదు పట్టాలి, నువ్వు మనుషుల్ని పట్టాలి రా. ఎవరు పిలిచారండి? పేతురుపై అడిగాడా? ప్రభువే వచ్చి పిలిచాడా? బా, వస్తాడు ఆయనే, వస్తాడు. సౌలా ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టమని తెలియదా? చచ్చిపోతావు, జాగ్రత్త. దిమ్మ తిరిగింది. ప్రభువా వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో. ప్రభువా, దుర్మార్గుణ్ణి తెలియక దుర్మార్గాలన్నీ చేశాను,
నన్ను క్షమించు, వెళ్ళు, నువ్వు దమస్కుకు వెళ్ళు. అననీయ అననీయ ప్రభా, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనేవాడిని వచ్చి విచారించు. అతడికి కళ్ళు ఇబ్బంది అయింది. నువ్వు వెళ్ళి చేతులుంచి అతన్ని స్వస్థపరుస్తున్నట్లు నేను అతనికి దర్శనంలో చూయించాను. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు. అతడు నీ చేతులుంచుట ద్వారా స్వస్థత పొందాలి. తండ్రి, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఆ నరహంతకుని దగ్గరకా, ఆ దుర్మార్గుడి దగ్గరకా, ఆ క్రూరుడి దగ్గరకా? నీ ప్రజలకు బహు నష్టము కలుగజేసి బహు కష్టాల పాలు చేసిన దుర్మార్గుడు కదా సౌలు. అననీయ, అది ఒకప్పుడు. ఆ స్థితిలోనే నేను ఉండనిస్తానా? పోయి చూడుపో. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తి ఎదుట, ప్రజల ఎదుట నా నామమును ఒప్పుకొనడానికి నేను ఏర్పరచుకున్న సాధనమే సౌలు. పో. బిడలారా, ఇలా ఎన్ని చెప్పొచ్చు? ప్రభు తానే దిగి వచ్చి నెరవేర్చిన కార్యాలు కోకొల్లలు. అంతమంది దగ్గరికి వచ్చినోడు నీ దగ్గరికి రాడా? అలానే ఉంచేస్తాడా నిన్ను? ఆ స్థితిలోనే, ఈ కన్నీళ్లలోనే, అవమానాల్లోనే, ఆవేదనలోనే, నిష్ప్రయోజనమైన పాత్రగానే వదిలేస్తాడా? నో, నిశ్చయముగా ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆయన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నీ ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే చెప్పమన్నాడు, నేను ఉండనేనని చెప్పు. నేను ఉన్నవాడను, నా బిడ్డల్ని వారి యొక్క శ్రమలలోనే పడవేయను, వారిని అక్కడ ఉండనీయను, నేను వారిని విడిపించువాడనై ఉన్నాను. శాపములోనే నేను పడవేసేవాడిని కాను, అక్కడి నుండి విడిపించి ఆశీర్వాదపు అనుభవాల్లో గుండా నడిపించువాడను. చెప్పు. నిరీక్షణ కోల్పోయి నిరుత్సాహము, నిరాశ, ఊబిలోకి దిగిపోయిన వారికి చెప్పు, అందులో ఉండనే నిన్ను పైకి లేవనెత్తువాడనని. మునుముందు నూతన కార్యాలు ఉన్నాయని చెప్పు. కొన్ని చూశారు, ఇక ముందు అనేకమైన వాటిని చూడబోతున్నారని చెప్పు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు కోల్పోతాడు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. ఆమేన్. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. దేవా, ఎప్పుడు వాగ్దానం చేశావు? ఏది నీ సంతానం? మాటిచ్చావుగయ్యా, నీ సంతానం భూలోకంలోని జనులందరూ నీ సంతానంలో ఆశీర్వదించబడతాను వాగ్దానం చేశావుగయ్యా. ఏది? సంవత్సరాలు ఖర్చు అయిపోయింది గయ్యా. అబ్రామ, ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. రా. నీ భార్య అయిన సారా ఎక్కడ? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమున నేను వస్తాను. అప్పుడు నీ భార్య అయిన సారా, నీకు కుమారుని కంటుంది, మీ చేతిలో బిడ్డ ఉంటాడు. ఎప్పుడమ్మా? మీదటికి ఈ కాలమున అండ్ నిర్ణయ కాలమున. మోషే, నీ మూలుగులు నాకు వినపడుతున్నాయి. ఇంతేనా? ఇంతటితో అంతమేనా? నో కాదు, నూతన కార్యాలు ఉన్నాయి. నేనే వస్తా. ఆ సమయం ఆసన్నమైంది, వస్తా, చూపిస్తా. నేనేందో నీకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను, నువ్వేందో ఫరోకు అర్థమయ్యేటట్టు చూపిస్తా.
బా సమయం ఆసన్నమైనప్పుడు ప్రభుత్వాన్ని నువ్వు వద్దన్నా వచ్చి నిలబడతాడు. చేసిన ప్రార్థనలు చేసి నువ్వు మర్చిపోవచ్చు, కానీ జవాబిచ్చే నా దేవుడు మాత్రం మర్చిపోడు. గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చావో, ఎన్నిసార్లు కుమిలి కుమిలి విలపించావో, అవన్నీ ఎరిగిన వాడు మర్చిపోలా. ఆయనే నిన్ను దర్శిస్తాడు. దేవునికి మహిమ. పర్సనల్ ఎవరికి వాళ్ళకి ఏమో, నాకు మీ 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 పర్సనల్ ఏమో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఎరుగు. మరి ఏవేవి ఎవరెవరు ఏమేమి కలిగి ఉండి ఇక ఇంతేనా ఈ జీవితాన్ని ప్రశ్నించిన వారందరికీ కాదు, నూతన కార్యాలు ఉన్నాయి, నమ్మమని మాట్లాడుతున్నాడు ఆయన. చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తాడో మీరు విశ్వాసం ఉంచండి. డౌట్ ఎందుకు? నన్ను అనుమానం ఉందా?